ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగారం కొనాలంటే భయపడేటువంటి పరిస్థితికి ఏర్పడింది. ఏడాది కాలంలో ఒకేసారి 1,00,000 పెరిగిందంటే సరిపెట్టుకున్నారు. మరోసారి ఏకంగా 1,65,000కు పైగా బంగారం పెరగడంతో బెబ్బెలెత్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు బంగారం జోలికి వెళ్ళాలా వద్దా అనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. సామాన్య మహిళలు, గృహిణులు కూడా బంగారానికి చాలా ఆమడ దూరంలో నిలబడే పరిస్థితి ఏర్పడింది. కేవలం కళ్ళతోను చూసి ఆనందపడే పరిస్థితి బంగారానికి ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మహబూబ్ నగర్ పట్టణ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. బంగారం గురించి మాట్లాడడానికి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో బంగారం గతంలో ₹1,00,000 పెరిగిందంటే సరేలే అనిపే సరిపెట్టుకున్నారు. కానీ ఒకటేసారి 1,65,000కు పైగా బంగారం రేటు పెరిగింది. ఏం చెప్తారు ఈ బంగారం రేటు విషయంలో పెరగడంలో ఏం చెప్తారు? చెప్పడం అంటే ఇంకా అసలు మాటలు రావడం లేదు సార్. అసలు గోల్డ్ అండ్ బంగారం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మహిళలకు, మన దేశంలో ముఖ్యంగా మహిళలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ బంగారం అంటేనే. అంటే సంస్కృతి సాంప్రదాయాలు అని మాట్లాడే మన దేశాధినేతలని, వాళ్ళ మాటల్ని కాపాడాలి అంటే మన మహిళలు అప్పులు చేసుకొనైనా దాన్ని వాళ్ళు ఇది చేసుకునాలి. కనీసం ఇప్పుడు పెళ్లిళ్ళలో సాంప్రదాయాలు పెట్టారు. అమ్మాయి పెళ్లి చేస్తే కనీసము మెడలో పుస్తల తాడు 2 తులాలు, సరే అది పెట్టలేని వాళ్ళు ఉంటే కనీసం పుస్తే మెట్టే చేపియాలని అంటారు. కానీ ఈరోజు కాళ్ళల్లో మెట్టలు పెట్టాలన్న పేదోడు 20,000 రూపాయలు అప్పు చేసుకోవాల్సి వస్తుంది. అంటే వెండి ధర కూడా 4 లక్షలకు దగ్గర వచ్చింది కేజీ, అంటే 4,000 తులం. మినిమము 4 తులాలు లేని మెట్టలు రావు. అంటే ఎటు పోతుంది? ఎందుకు ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? సామాన్యులకు ఇది అర్థం కాదు. ఏమన్నంటే దేశాధినేతలు ఏమంటున్నారంటే విదేశాల్లో ధరలు పెరుగుతున్నాయి, వేరే దేశాల్లో ధరలు పెరుగుతున్నాయి, మనకు సంబంధం లేదు అంటున్నారు. వేరే దేశాలది నువ్వేమైనా చెయ్యి, వేరే దేశాల వాళ్ళు మెడలో వాళ్ళు ఒంటి పైన నగలుగా వేసుకోరు, వాటిని బంగారంని పెట్టుబడి రూపంలోనే చూస్తారు. కానీ మన దేశంలో అలా చేసే పరిస్థితి ఉందా? మన దేశంలో అలా చూసే పరిస్థితి ఉందా? లేదు కదా. సంస్కృతి సాంప్రదాయాలు ఏ మతంలో, 3 మతాలలో చూడు కంపల్సరీ గోల్డ్ ఆడపిల్ల ఒంటి మీద పెట్టాలి. ఈరోజు వరకట్న రూపంలో ఆడపిల్లలకు వేధింపులు తప్పడం లేదు. మొన్ననే మీరు ఒక ఘటన చూసుంటారు. కొత్త తూకం, పాత తూకం ఇస్తామని చెప్పి కొత్త తూకం పెట్టిందంట. వాళ్ళ అత్తని గొడ్డలతో నరికేశాడు అల్లుడు. దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ఎంతమంది వంటింట్లో ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు ఈ బంగారం ధర వల్ల. ఇది తెలియడం లేదు. చాలా మంది పెరిగితే పెరగని, ఎన్ని లక్షలు అన్నా కానీ కొందరు డబ్బున్న వాళ్ళు. అంటే మీలాగా ఈరోజు ఆర్టీవీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది, ఇలా బస్సీలలో వచ్చి పేద మహిళలను చూపించడం. నిజంగా గోల్డ్, చాలా మంది ఛానల్స్ వాళ్ళు గోల్డ్ షాప్లోకి వెళ్ళి వాళ్ళు బాగా ఒంటి నిండా నగలేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ గోల్డ్ ధర పెరిగింది కదా ఏంది అంటే ఆమె నవ్వుకుంటా బాగా పెరిగింది అని చెప్తుంది. అంటే వాళ్ళకి బాధ అనేది తెలియడం లేదు. ఇప్పుడు పేదల ఇళ్లల్లో ఏమీ లేని నిరుపేద మహిళ, ఒకవేళ భర్త లేకుంటాడు, పెళ్లి చేయాలి, 3 ఆడపిల్లలు ఉన్నారంటే కనీసం వాళ్లకు మెడలో వేసే పుస్తకం లేని కూడా పరిస్థితులలో ఉంది. ప్రభుత్వము నీ దగ్గర ఉంది, ఆర్బీఐ దగ్గర గుట్టలు బంగారం ఉంది. ఇప్పుడు మా మీద పెట్టిన ఆచారాల ప్రకారము గుడులలో, టెంపుల్లలో, మసీదులలో ఎక్కడికి వెళ్ళినా మేము వెళ్ళి ఆ బంగారం సమర్పించుకోలే. కనీసము పిల్లలు పుట్టినంటే శాంతి పూజ జరపడానికి కూడా మేము బంగారం, వెండి వస్తువుల రూపంలోనే సమర్పించుకునాలి. ఇలాంటి ఆచారాలు మన పైన పెట్టడం వల్ల పేదలు అప్పుల పాలవుతున్నారు. గోల్డ్ ధర పెరిగితే పెరగని అంటే ఎవరికి నష్టం? ఇవన్నింటినీ అప్పుల పాలయ్యి ముందే తినడానికి తిండి లేని పరిస్థితులలో పేదలు ఉన్నారు. కనీసం 200 కూలి కూడా లేని వాళ్ళు ఉన్నారు. పెళ్ళిళ్ళు ఎలా చేయగలుగుతారు? కానీ మీరు గోల్డ్ ధరన్న తగ్గించండి మన దేశంలో, ప్రత్యేకంగా మన దేశంలో. లేదా మా పైన పెట్టబడిన ఈ ఆచారాలని కనీసం పెళ్లిళ్ళలో గోల్డ్ పెట్టే ఆచారాన్ని అయినా తీసేయండి. ఇప్పుడు పెళ్లిళ్ళలో పసుపు కొమ్ము కొడితే పెళ్ళి అవుతుంది అంటున్నారు కదా, మీరు అది తీసుకురండి, అదేనా చేయండి. లేదా ధనవంతుల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఇంతే బంగారు ఉండాలనే ఒక రూల్ తీసుకురండి. లేదా సంపన్నుల మీద వాళ్ళే అడుగుతున్నారు, మా మీద ఎక్కువ పన్నులు వేయండి అని. అంటే అదైనా మీరు చెయ్యండి. ఎవరి దగ్గర మీరు వసూలు చేస్తున్నారు? ఎవరి దగ్గర జిఎస్టీల రూపంలో తీసుకుంటున్నారు? అంటే కూటికి లేని నిరుపేదలనే పీడిస్తున్నారు. ఈరోజు ఈ పెరిగిన బంగారం ధరలు ఎవరికి శాపం అంటే
తిండికి లేని నిరుపేద మహిళలకు ఈరోజు తిండికే సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్న వీళ్ళు ఈ బంగారాన్ని ఎలా తీసుకోగలుగుతారు? ఆడపిల్లల పెళ్లిళ్ళు ఎలా చేస్తారు? ఇప్పటికే ఇస్తామన్న కట్నం ఎవరైనా బాకీ రూపంలో ఉంటే వాటిని ఎలా తీరుస్తారు? ఇవన్నీ కోర్టులలో ఇంకా పెండింగ్ కేసులుగానే మిగిలిపోతాయి. ఎంతో జీవితాలు గాలిలో దీపాల్లాగానే మిగిలిపోతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ దేశాధినేతలకు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. అంతర్జాతీయంగా పెరిగింది అది ఇదని బంగారం ధరల సాకు పెట్టి మీరు చేతులు దులుపుకొని కూర్చుంటే ఇక్కడున్న మహిళలకే అది పెను భారంగా మారుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఏదో ఒక పథకాల రూపంలో తెచ్చి ఆ పేదింటి ఆడబిడ్డలకు మీరు ఆ బంగారాన్ని ఎలా ఇస్తారో అలాంటి ఒక పథకాలు తీసుకురండి అని